హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మేనేజబుల్ ఛానల్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈరోజు సంత అయితే జరుగుతుంది. ఈరోజు అనగా మరి డేట్ వచ్చేసి జూన్ 11వ తారీఖు 6వ నెల 2026 నాడు గురువారం రోజైతే ఈ సంత అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ సంత అడ్రస్ వచ్చేసి మరి తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఐజ మండలంలో ప్రతి గురువారం జరుగుతుంది ఈ సంత. టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12 or 1 దాకా అయితే జరుగుతుంది. అండ్ మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వారం సంతలో మంచి సేద్యపు ఎద్దులు అయితే రావడం జరిగింది. అండ్ రేట్లు ఎలా ఉన్నాయని అయితే కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. మరి చూస్తున్నారు కదా, సంత అయితే ఇంకా ఫుల్ రష్లో అయితే ఉంది. సో మంచి సైజులో ఉన్న ఎద్దులు అయితే ఉన్నాయి ఇక్కడ. వాటి వివరాలు కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో మరి చూస్తున్నారు కదా, ఇవైతే బాగున్నాయి. మరి వీటి వివరాలు కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఏం చెప్పినారు అనేది 2,10,000. ఎవరు అన్న? గద్వాల్. పొడిసే ఏమన్నా? పొడిసే తన్నది ఏం లేదు. పని గ్యారెంటీ అన్న? ఎక్కడ సరిపోతాయి అన్నది? అది పురసేం సెంప, ఇది అమర్సే. రైతులేనా వ్యాపారం? రైతులేనా? నంబర్ చెప్తారా? పోయినాయా? అమ్మినాయారా? మీరు తీసుకున్నారా? బేరగాలకు అమ్మినారా? సరే సరే, 180కి అమ్మినారు. అంటే ఉన్నాయేమో అని అడుగుతున్నా నేను. ఇంకేమైనా జత ఉందా? ఇది ఒకటి. సరే సరే, అయినాయంట 180. సేల్ అయిపోయినాయంటే ఇవైతే. సో మరి అవైతే మొత్తానికి అయితే సేల్ అయిపోయినాయంట. మీదేనా? ఏం చెప్పినారన్నా? 130 జతనా? ఇది ఒకటి ఉంది, 130. సో మరి అయితే 130 చెప్తున్నారు ఒకటి. దీని జత లేదానా? పోయిందే. ఏం తక్కువ అది? అదేం తక్కువ? 1,05,000కి. రైతులేనా వ్యాపారస్తులేనా? రైతులేనా? నంబర్ చెప్తారా? 97 05 67 26 04. ఏం పేరేనా? నారాయణ. ఇదేటనా పొడిసేదా? ఏమన్నా పొడిసేది గిడిచేది? పొడిసేది అనేది ఏం లేదు. ఇప్పుడు ఒకటి ఎంత ఇది? 130 చెప్పినారు. పని గ్యారెంటీ అని? లెఫ్ట్ సైడ్ పోతుంది. సో మరి అది ఒకటి వచ్చేసి 130 చెప్తున్నారు. దాని చేత అయితే సేల్ అయిపోయిందంట. మరి ఇక్కడ ఈ ఎద్దులు అయితే ఉన్నాయి. మరి వీటి వివరాలు అయితే కనుక్కుందాం. మరి ఇవైతే 190 అయితే చెప్తున్నారు. 1,90,000. సో 1,90,000 వాళ్ళకి వర్త్ అవుతుందా లేదా అని అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మరి ఈ వారం సంతలు చూసుకున్నట్టయితే మంచి సేద్యపు ఎద్దులు అయితే రావడం జరిగింది.
సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి సేద ఎద్దులు అయితే ఉన్నాయి. సో వాటి వివరాలు అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ముందుగా మీరు ఎద్దులు అయితే అన్నిటిని అయితే చూపిస్తాను చూడండి. సో అవనా ఏం చెప్పినావు అవనా ఏం చెప్పినావు? 1,70,000 పనులు వేసినాయా ఇంకా? ఎన్ని పనులు ఉన్నాయా? 6 ఉన్నాయా? పొడి చేత అనేది ఏమన్నా పని మొత్తం గ్యారెంటీ. ఒకటే సైడ్ పోతే అటు సైడ్ ఇటు సైడ్. రైతులేనా వ్యాపారం మన నంబర్ చెప్తావా? చెప్పానా? 9390857305. ఏం పేరానా? రవి. మల్లకాయలు కదా అన్న? సో ఇవైతే మల్లకాయలకి అయితే సంబంధించినవి అనమాట. సో మరి వాళ్ళైతే వ్యాపారం చేస్తుంటారు. వాళ్ళ దగ్గర కోడలు ఎద్దులు అయితే ఉంటాయి. సో ఎవరికైనా ఈ కోడలు అయితే ఈ ఎద్దులు అయితే నచ్చినట్టయితే మరి ఆ నెంబర్కి అయితే కాల్ చేసి కనుక్కోండి. ఈ ఎద్దులు కాకపోయినా మంచి ఎద్దులు అయితే ఉంటాయి ఇంకా. అండ్ అలాగే టైంపాస్కి మాత్రం ఫోన్ చేయకండి. తీసుకున్నాలని ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేసి అడగండి. అండ్ మరి ఇంకో వేరే జతనైతే చూద్దాం. మరి ఇటు సైడ్ మొత్తం అయితే పాలపల్ల కూడలు ఉంటాయి. సో దూడలు అయితే మంచి సైజులో అయితే ఉన్నాయి. మరి దూడల రేట్లు వచ్చేసి 1,10,000 1,20,000 దాకా అయితే చెప్తున్నారు మంచి సైజులో ఉన్నటివి. అండ్ అలాగే రైతులకు గమనిక, ఎవరైనా ఎద్దులు కానీ కోడలు కానీ ఆవులు కానీ బర్రెలు కానీ అమ్మాలనుకుంటే మన ఛానల్లో అయితే పెయిడ్ ప్రమోషన్స్ అయితే చేయబడును. సో నా వాట్సాప్ నెంబర్కి అయితే వీడియో తీసి అయితే పంపించండి. నేనైతే దాన్ని యూట్యూబ్లో పెడతాను. సో మరి నా నెంబర్ వచ్చేసి 8297011316. సో ఈ నెంబర్కి అయితే వీడియో తీసి అయితే పంపించండి. నేనైతే యూట్యూబ్లో అయితే తీసి పెడతాను. సో మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.